ప్రేక్షకులకు, వీక్షకులకు మరియు శ్రేయోభిలాషులకు దసరా శరన్నవరాత్రి మహోత్సవ శుభాకాంక్షలు. శరన్నవరాత్రి మహోత్సవములలో శ్రీ కనకదుర్గ అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిస్తారు. శ్రీ అన్నపూర్ణాదేవి అన్నమును ప్రసాదించే మాతృమూర్తి. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నం సర్వ జీవనాధారం. అన్నం లేనిదే జీవులకు మనుగడ లేదు. శ్రీ అన్నపూర్ణాదేవి ఎడమ చేతిలో ఉన్న బంగారు పాత్రలో అమృతాన్నము, వజ్రాలు పొదిగిన గరిటెతో సాక్షాత్తు ఈశ్వరుడికే భిక్షను అందించే ఘట్టము అద్భుతము. ఆమె దర్శనము సర్వపుణ్య ప్రదాయకము. లోకంలో జీవులు ఆకలిని తీర్చడం కన్నా మిన్న ఏదీ లేదు. నిత్యాన్న దానేశ్వరి అలంకారంలో శ్రీ దుర్గమ్మను దర్శించి తరించడం వలన అన్నాదులకు లోపం లేకుండా ఇతరులకు అన్నదానం చేసే సౌభాగ్యాన్ని పొందగలుగుతారు. 24వ తేదీ బుధవారం అన్నపూర్ణాదేవిగా దుర్గమ్మ దర్శనమిస్తారు. అన్నపూర్ణాదేవి పార్వతీదేవి యొక్క ఒక రూపం. ఆహారాన్ని, పోషణను అందించే దేవతగా పూజించబడుతుంది. ఈమె పరమశివుడికి కూడా ఆహారాన్ని భిక్షగా వేసిందని, శివుడు ఆహారం లేకుండా ఉన్నప్పుడు ప్రపంచం ఆకలితో అలమటించిందని ఒక కథనం ఉంది. క్రీస్తుపూర్వం 11వ శతాబ్దంలో కాశీలో ఈమె స్వయంభువుగా ఆవిర్భవించిందని, శివుని ఆకలిని తీర్చడానికి ఆహారంతో కూడిన జ్ఞానాన్ని, జ్ఞానోదయాన్ని అందజేసిందని నమ్ముతారు. కాశీపురాధీశ్వరి భిక్షాందేహి కృపావలంబనకరి మాతా అన్నపూర్ణేశ్వరి అంటే ఈమె ఈతి బాధలు లేకుండా, అన్నపానాదులకు లోటు లేకుండా చేస్తుందని నమ్మిక. ఆమెను శాంకరిగా, శంభుని ప్రియురాలిగా, కాశ్మీర వాసినిగా, కాశీ నివాసిగా, త్రిపురేశ్వరిగా, త్రినయనిగా, విశ్వేశ్వరిగా కొలుస్తారు. అన్నపూర్ణ అంటే పూర్ణమైన ఆహారం కలది అని అర్థం. మరొక్కసారి నంబర్ 1 న్యూస్ ప్రేక్షకులకు, వీక్షకులకు మరియు శ్రేయోభిలాషులకు దసరా శరన్నవరాత్రి మహోత్సవ శుభాకాంక్షలు.